తెలియవచ్చు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇక సమయం అవుతుంది కనుక మరి ఈ ప్రత్యేకమైన సమయంలో యేసురాజయ్య గారు మరి మన మధ్యకు వచ్చినటువంటి షడ్రగయ్య గారి గురించి కొన్ని పరిచయ వాక్యాలు, ఎందుకంటే మాకు తెలియదు, మాకు తెలిసిన మట్టుగా మొన్న 2 మాటలు నేను చెప్పడం జరిగింది. అయ్యగారి సాక్ష్యంలో కూడా వారి పరిచయాలని మాతో పంచుకోవడం, సంఘంతో కూడా పంచుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి దైవజనులు కూడా వారు వచ్చారు కనుక వారితో యేసురాజయ్య గారికి ఉన్నటువంటి అనుబంధం, ఇన్ని రోజులు వారి మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిచయ విషయాలు, ఈ విషయాలు కొన్ని మరి దైవజనులు యేసురాజయ్య గారు మరి అయ్యగారి ప్రసంగానికి ముందు 2 మాటలుగా మరి చెప్పి ప్రార్థన చేయాలని వారిని ప్రేమతో కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగుగాక. మరి మీ అందరితో కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మరొకసారి అట్లా మీతో కలిసి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి రోజు నామం కలిగాక. మరి మనం వచ్చినటువంటి అయ్యగారు అయ్యగారు అనపర్తి, ఊరైతే అనపర్తి, హైందవ లేక విగ్రహారాధన నుండి దైవజనులు మరి బయటికి రావడం, ప్రభు అయ్యగారిని పట్టుకోవడం, మా సహోదరి జ్యోతి గారు మా వైష్ణవ సంఘ కమిటీ స్త్రీల్లో కమిటీ మెంబర్గా మరి బాధ్యతలను కూడా తీసుకుంటూ చక్కగా మరి ఆత్మీయంగా నడుచుకుంటూ ఉంటున్నటువంటి సహోదరి. ఇప్పటి నుంచో మరి ఇక్కడ బైరాన్ వచ్చినప్పటి నుంచి కూడా అన్నగారు, మా సహోదరి జ్యోతి గారు, వాళ్ళ అమ్మగారు, అయ్యగారు చక్కగా గారు మరి అయ్యగారిని ఇక్కడ తీసుకురావాలని ఇప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఈ వాక్య భాగం మనందరికీ తెలిసిన వాక్యం, చాలాసార్లు దైవజనులు చెప్పుకుంటారు, వినే ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తాం. అయితే ఇక్కడ 29వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. చూడండి, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను. గాలిని చూచి భయపడి మునుగు పోసాగాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు వారు ఆయన ప్రార్థన ముగించుకుని శిష్యులు ఏం చేశారంటే, మీరు ఆ దానికి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోండి అంటే శిష్యులు దోణి ఎక్కారు, ప్రయాణం చేసి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఎక్కిన దోణి ఒకటే, కానీ శిష్యులను పంపించేసాడు. ఆయన ఒక్కడే మాత్రం ఏకాంతంగా కొండకి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇలా ప్రార్థన చేస్తున్న సమయంలో వీళ్ళు సముద్రంలో ఒక భయంకర అలజడిలో ఉన్నారని తెలుసుకుని యేసు ప్రభు వారు ఏం చేశారంటే సముద్రం మీద నడుచుకుంటూ తన శిష్యుల దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. శిష్యులు శోధనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని ఏం చేశాడంటే ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని చూసి ఏం చేస్తున్నారు వీళ్ళంటే భయపడుతున్నారు. ఏదో భూతం వస్తుంది, లేదంటే ఏదో వస్తుందని చెప్పి చూసి భయపడుతున్నారు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకండి నేనేని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భయపడకండి నేనే అని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచిన యోధకు వచ్చేటప్పుడు నాకు సెలవు ఇమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. సెలవు ఇమ్మన్నప్పుడు పేతురుతో దేవుడు చెప్పినప్పుడు పేతురు ఏం చేశాడంటే నేల మీద నడిచాడు, కానీ గాలిని చూసి భయపడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాను. మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాము, కానీ ఏదో ఒక సమస్య మనకి ఎదురున్నప్పుడు ఆ సమస్యను చూసి మనం ఏం చేస్తాం చెప్పండి, భయపడతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక నిజంగా మనకి దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మనం దేవుణ్ణి చూడాలి తప్ప సమస్యలను మనము చూడకూడదు. అసలు గాలిని చూడవలసిన పని లేదు. ఎవరిని చూడాలి? ఎవరు కనపడుతున్నారు ఎదురుగుండా? గాలి కనపడుతుంది. యేసు ప్రభు వారికి కనపడుతున్నారు. యేసు ప్రభు వారి వెనకాల ఏం కనపడుతున్నాడు? గాలి కనపడుతుంది. హల్లెలూయా. గాలి కనపడుతుంది, భయంకర తుఫాను కనపడుతుంది. కనుక ఈయన ఎక్కడ నిల్చున్నాడు? నేల మీద నిల్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేల మీద నడుస్తున్నాడు. యేసు ప్రభు వారిని చూడవలసిన వ్యక్తి ఎవరిని చూస్తున్నాడు అంటే గాలిని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గాలి కనపడుతుందా? ఈ గాలి కనపడదు మనకి, కానీ వేరే గాలి కనపడుతుంది కదా. దేవుడికి స్తోత్రం చెప్తాను. సాతాను ఏం చేయాలి చెప్పండి? కనపడుతుంది. నా చిన్నతనంలో మా ఇంటికి ఎదురుగుండా, అదే ఇంటికి కొంత అటు సైడ్ ఏంటంటే ఒక ఆయన చనిపోయాడు. చనిపోతే అప్పటికి చాలా భయం నాకు. ఆ చనిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను బయట పడుకునేవాడు. నేను కటకటాల్లో పడుకుని ఇలా బయటికి చూస్తే అతను చుట్టగాల్చడం బాగా అలవాటు. చుట్టగాలతో రోడ్డు నడుచుకుంటూ వెళ్ళేవాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. వెంటనే చూసి ఏం చేసేవాడంటే భయపడిపోయి ముసుగేసుకునేవాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
కనుక సాతాను కనపడుతుంది, మనం పీల్చే గాలి మనకు కనిపించదు, మనం పీలుతాం, మనం వదిలేస్తుంటాం. హల్లెలూయా. కనుక ఈ అపవాదిని ఎవరు చూస్తున్నారు అంటే పేతురు గారు చూస్తున్నారు. అసలు ఎవరిని చూడాలి మనము? ఎవరిని చూడాలి చెప్పండి? దేవుడిని చూడాలి. యేసుక్రీస్తు వారిని మనం చూడాలి. మన గురి ఎవరంటే యేసు ప్రభు వారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు? గురి వద్దకై నేను పరిగెడతాను అన్నాడు. కనుక ఈయన యేసు ప్రభు వారిని చూడడం మానేసి గాలిని చూచి అక్కడి నుంచి ఏం చేయబడ్డాడంటే భయపడి మునిగిపోసాగాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను చూసి భయపడతారు. హల్లెలూయా. లేదా కుటుంబంలో కొన్ని పరిస్థితులను చూసి భయపడతారు. ఏదైనా వ్యాధి కలిగిన కూడా వ్యాధిని చూసి భయపడతారు. అయ్యో ఈ వ్యాధి నేను ఏదైనా చేస్తుందేమో, లేదా ఈ వ్యాధి వల్ల నేనేమో అయిపోతానేమో అని ఈ వ్యాధిని చూస్తూ భయపడుతుంటారు. దేవునికి స్తోత్రం చెప్తారు. రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు అనే భయం, అప్పుల వల్ల భయం. హల్లెలూయా. అప్పుల వల్ల నేను ఏదైనా అయిపోతానేమో, లేదా ఏదైనా జరుగుద్దేమో అని భయం. కనుక ఏ భయం అయినప్పుడు కూడా మన ఎదురుగుని ఎవరు కనపడుతున్నారు అంటే యేసు ప్రభు వారు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన చూసినంతకాలం మన జీవితంలో భయం దగ్గరికి రాదు. ఆ సమస్యను కానీ మనం చూడడం మొదలు పెడితే ఖచ్చితంగా భయం వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువుని చూసిన చూపు పేతురు మునిగిపోలే. యేసు ప్రభువును కాకుండా వెనకాల ఉన్నట్టు గాలిని ఎప్పుడైతే చూచాడో అప్పుడే మునిగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పారు. వాళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుని చూడరు కానీ ఆ సమస్యలను చూస్తారు, వ్యాధులను చూస్తారు, బాధలను చూస్తారు, పరిస్థితులను చూస్తుంటారు. వాటి వలన వారి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు. మరి ఎవరిని చూడాలి అంటే దేవుడిని చూడాలి. మరి పేతురు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? అందుకే దేవుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసులు ఎందుకు సందేహపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అల్ప విశ్వాసం లోకాన్ని చూస్తారు, విశ్వాసులు దేవుడినే చూస్తారు. మనందరూ ఎవరని చెప్పండి? విశ్వాసులు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కనుక మన విశ్వాసము ప్రభువే కనుక మనం ప్రభు వైపు చూడగలిగితే సముద్రమే కాదు, అగ్నిగుండమే కాదు, ఏదైనప్పుడు కూడా దేవుడు మనల్ని నడిపించడానికి ఆయనకి చిత్తమై ఉంది, ఆయన ఇష్టమై ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారు. షడ్రక్ మేషక అబేద్నెగోలు విశ్వాసాన్ని బట్టి పరీక్షించినప్పుడు ఏం చూశారు వాళ్ళంటే అగ్నిగుండాన్ని చూశారు. అగ్నిగుండాన్ని చూసినప్పటికి ఏమన్నారంటే మేము చనిపోయినా పర్లే, మా దేవుడు రక్షించకపోయినా పర్లే, కానీ నీకు మాత్రం మేము మొక్కము, నువ్వు ప్రతిమకు మేము మొక్కమన్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు. వాళ్ళు ధైర్యంగా విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు, కానీ అగ్నిగుండంలో మళ్ళీ 4వ వాడిగా దేవుడు వారిని పైకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కనుక మన సమస్యలే మనల్ని ముంచేస్తుంటాయి. సమస్యల వైపు చూసామంటే మనం ముందుకు వెళ్ళలేదు. మరి ఎవరైపు చూడాలి చెప్పండి? దేవుని వైపు మనం చూడాలి. కానీ పేతురు ఎవరి వైపు చూస్తున్నాడు? గాలిని చూస్తున్నాడు. గాలిని చూడగానే ఆయనకి ఆటోమేటిక్గా భయం వచ్చింది, అల్పవిశ్వాసం వచ్చేసింది, సందేశం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్తాం. అప్పటివరకు నీటి మీద నడుపుతాడు, కానీ గాలిని చూడగానే నడిచేది నేనేనా, లేకపోతే ఏటో ఒక ఆలోచన అతనిలో రాగానే, అల్పవిశ్వాసం రాగానే మునిగిపోతున్నాడు. ఇంకా మునిగిపోతున్న సమయంలో ప్రభువా నన్ను రక్షించన్నాడు. అప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకుండా ఏం చేశాడు? మరలా తీసుకుని పైకి లేపి ఎక్కడ మునిగిపోతున్నాడో అదే నీటి మీద మరలా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో మనకున్నటి ఆ సమస్యలను, లేకపోతే ఆ వ్యాధులను, లేక కష్టాలను, ఆర్థిక సమస్యలను మనం చూస్తే మనం భయపడుతున్నంతకాలం మన జీవితంలో జయం రాదు. వాటిని జయించే వారిగా మనం ఉండాలి. యేసు వైపే మనము చూడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకంటాడు భక్తుడండి యోబు గారు అంటాడు, ఏది వస్తుందని నేను బహుగా భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటాడు. 3వ అధ్యాయం యోబు గ్రంథం 25వ వచనాన్ని మనం చదివితే, యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం. ఏది వచ్చినను నేను బహుగా భయపడుతున్నో, ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నో అది నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినది, నా మీదకి వచ్చినది, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏది వస్తుందని నేను భయపడ్డానో అదే వచ్చింది. హల్లెలూయా. చాలా మంది జీవితాలు అదే భయం. ప్రభువుని వైపు చూడరు కానీ ఏం చూస్తుంటారంటే ఆ సమస్యలనే చూస్తారు, భయపడుతూనే ఉంటారు. భయపడటం వల్ల ఏమవుతుందంటే ఆటోడానికి వచ్చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారు. చూడండి కరోనా టైంలో చూడండి, కరోనా వైరస్ని బట్టి భయపడిపోయి చచ్చిపోయారు చాలా మంది. హల్లెలూయా. ధైర్యంగా ఉన్న వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? నిలబడ్డారు, బతికారు. నాకు వైరస్ వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. మా ఇంట్లో అందరికీ వచ్చేసింది. కానీ మన ధైర్యం ఏంటంటే ప్రభు ఉన్నాడు మనతో. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు అంత మాత్రం కూడా కాదు. నిన్ను విడవడో ఎడబాయుడు, నిన్ను ముదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే. ఈ లోకంలో తల్లిదండ్రులు మనం ఎంత ప్రేమిస్తున్నారు అంతకంటే ఎక్కువ యేసు ప్రభు వారు మనం ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. యోబు గారు చెప్పేది మనం చూస్తే, ఏది వస్తుందని బహుగా భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. హల్లెలూయా. భయమే తన జీవితంలో నాశనాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. సాతాను వచ్చి గుసగుసలాడేదంట ఎవరితోని? యోబు దగ్గరికి వచ్చి. చూడండి ఆ మాట చదువు 4వ అధ్యాయంలో 12వ వచనం చదవండి.
నాకు ఒక మాట రహస్యంగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడను. గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున రాత్రి కలల వల్ల పుట్టు తలంపులో అది కలిగను. భయమును వణుకును నాకు కలిగను. అందువలన నా ఎముకలన్నీ కదిలిపోయిన పిల్లలందరూ చనిపోయారు. నా ఆస్తి అంతా పోయింది. దీని వలన పోయింది భయము. సాతాను వచ్చి గుసగుసలాడుతుందండి. రాత్రి కళలోకి వచ్చి భయపెడుతుందంట. దేవుడికి స్తోత్రం చెప్తాను. కొంతమంది జీవితాల్లో పీడకలు వస్తుంటాయి. ఆ పీడకలు చూసి అవి బాబాయ్ జరిగిపోదేమో అనుకుంటారు. అది నిజంగానే జరిగిపోతాం. దేవుడికి స్తోత్రం చెప్తాను. అందుకే అక్కడ ఏది వస్తుందని బహుగా భయపడ్డానో అదే వచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్తాం. కనుక ఆ భయాన్ని మన దగ్గరికి రానివ్వకూడదు. యోబు చూడండి, యోబు భయపడ్డాడు. తన జీవితంలో శోధన వచ్చింది. దేవుడు అనుమతి ఇచ్చాడు. అంతవరకు అనుమతి ఇవ్వలే. హల్లెలూయా. అతను భయపడ్డ తర్వాత సాతానుకు అనుమతి ఇచ్చాడు. ఆ భయాన్ని ఎవరు కలగజేశారంటే సాతాను కలగజేసింది. అలాగే పేతురు గారు చక్కగా నడుస్తున్నాడు. నడిచే ఈ పేతురు యేసు వైపు చూస్తే బాగుండు, కానీ ఆయన వెనక వైపు చూస్తున్నాడు. గాలిని చూసి భయపడ్డాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. మన పరిస్థితులు చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి. మన విశ్వాస జీవితం చాలా బాగుంటుంది, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అయ్యో ఈ సమస్యలను ఏదైనా చేస్తుందేమో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మీకే కాదండి, దైవజనులు ఉన్నట్టు వారికి కూడా కొంతమందికి భయం ఉంటుంటుంది. హల్లెలూయా. నాకు భయమే ఒక్కొక్కసారి. దేవునికి స్తోత్రం చెప్తాను. ఏంటో భయం అంటే సడన్గా గ్యాస్ ఎక్కువైనప్పుడు గుండెలో నొప్పి వస్తుంటుంది. హల్లెలూయా. గ్యాస్ వల్ల గుండెలో నొప్పి వస్తుంది. ఇలాగా అపవాదం ఏమంటుంది, ఏదో ఆటోడాక్ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది మనసులో. ఇలాగ నేనేమంటాను, సాతాను ఫోన్ అంటానంతే యేసునామములో. 2 తేనుపులు వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్తాను. చూడండి, మనిషిలో అందరికీ భయం వస్తుంది, కానీ మనం ఎవరి వైపు చూడాలి? మనము దేవుడి వైపు చూడాలి. పేతురు ఎవరి వైపు చూశాడంట? గాలి వైపు చూశాడు. యోబు ఎవరి వైపు చూస్తున్నాడు? చూడండి, ఆ శోధన వైపు చూస్తున్నాడు. ఏదో జరుగుద్ది అనుకున్నాడు, నిజంగానే జరిగింది. తన ఎముకలన్నీ కదిలిపోయినాయి. ఆస్తి అంతా పోయింది. సమస్తము కూడా కోల్పోయాడు. అందుకనే నిజంగా మనం ఎవరి వైపు చూడగలంటే యేసు వైపు మనం చూడగలిగితే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. చూడండి, 1 రాజుల గ్రంథంలో చాలా చక్కటి మాట మనకు కనబడుతుంది. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మనం చదివితే, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. యెజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. రేపు ఈ వేళకు నీ ప్రాణము వారిలో ఒక్కని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము ఏంటంటే కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండవలని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అంతా అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణభాక్ష గలవాడ యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాడు. ఏం భయం కలిగిందండి ఆయనకి? మరణ భయం కలిగిందంట. హల్లెలూయా. మరణభాక్ష గలవాడు. యెజబెల్ ఒక స్త్రీ, ఒక రాణిగా ఉంది. ఆమె ఒక సమాచారం పంపించింది. ఇదిగో నువ్వు 400 మంది ప్రవర్తలు, 450 మంది ప్రవర్తలను చంపించావు. ఇంచుమించు 950 మంది ప్రవర్తనలు చంపేశాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్తాను. ఎవరు ఇలాంటి అబద్ధ ప్రవర్తన అందరు నువ్వు చంపావు కనుక వారిలో ఒకరి ప్రాణం వలని ప్రాణం తీస్తానంది యెజబెల్. హల్లెలూయా. చూడండి, ఆ మాట అనగానే ఆయనకి ఏమొచ్చింది? అక్కడ భయం వచ్చింది. నిజంగా మనం చూస్తే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. హల్లెలూయా. అగ్ని వచ్చి అక్కడ బలి పశువులు, అక్కడ ఉన్న కట్టెలు అన్నింటినీ కాల్చివేసింది. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. వర్షం వచ్చింది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇన్ని అద్భుతాలు తన జీవితంలో దేవుడు జరిగిస్తున్నప్పుడు ఒక స్త్రీ ఒక మాట చెప్పినప్పుడు ఏం కలిగిందంటే మరణ భయం కలిగి పారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. చూడండి, భయం అనేది చాలా భయమైంది. హల్లెలూయా. అది తగులుతుంటుంది కనుక దానిని మనం తప్పించుకోవాలంటే యేసు వైపే మనం చూడాలి. హల్లెలూయా. ఎవరు చూడాలి చెప్పండి? యేసు వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూడగలిగితే ప్రతి భయం నుంచి దేవుడు విడుదల చేస్తాడు. చూడండి, మామూలు వ్యక్తి కాదు ఏలియా. ఎటువంటి వాడంటే చూడండి, అనేక బయలు ప్రవర్తన అందరినీ కూడా ఒక్కసారి పట్టుకుని చంపేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఆ మాట చదువుతారు, ఒకసారి చదవండి. 18వ అధ్యాయంలో 19 వచ్చిన 19 వచ్చిన గంట చదవండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెల్ పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు
చదవండి 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. అహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చిన ఏళ్లలో, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతను ప్రత్యుత్తరం ఇయ్యగా. చాలండి, దేవునికి స్తోత్రం చెప్తాం. ఏలియా ఒక్కడే ఉన్నాడు. వీళ్ళంత మంది ఉన్నారు? 400 మంది ఒకరు ఉన్నారు, 450 మంది ఒకరు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 950 మంది బయలు ప్రవర్తన ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు. వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా బయలు రా అగ్ని కురిపించాను వాళ్ళు ఎంతో కేకలు వేశారు, కానీ వాళ్ళ దగ్గరికి ఎటువంటి అగ్ని కొరలేదు, ఎటువంటి కార్యం అక్కడ జరగలేదు. హల్లెలూయా. కానీ ఏలియా చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని భూమి మీద కూర్చుంది. అక్కడ ఏదైతే కట్లు పేర్చారో, నీళ్ళతో నింపేశారో అదంతా బుద్ధి చేసేసింది. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అది అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వారందరినీ పట్టుకుని, చూడండి అదే అధ్యాయంలో 40 వచనం చదవండి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని, చూడండి, ఒక్కడనైనా తప్పించిపోక బయలు ప్రవర్తనను పట్టుకున్నదని వారికి సెలవుగా జనులు వారిని పట్టుకునేది. ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. చాలండి, ఎంతమందిని చంపేశాడంట? 950 మందిని చంపేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు చెప్తే భయపడిపోయాడు? యెజబెల్ ఒక మాట, ఒక సమాచారం పంపించింది అంతే. దాన్ని చూసి ఏమేమైపోయి చెప్పండి, మరణదాక్షి గలవాడే భయపడిపోయి పారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. భయం తౌరుతుంది మనం. అప్పులు భయం ఉంటే తౌరుతుంది. హల్లెలూయా. రకరకాల భయాలు ఏం చేస్తాయంటే మనుషులను తౌరుతుంటాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి నా దేవుడు నాతో ఉన్నాడు, నా సమస్య నుంచి నాకు విడుదల చేస్తాడు నిలబడితే నువ్వు ఉన్న స్థలంలో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడికి హల్లెలూయా. స్థలంలో ఖచ్చితంగా దేవుడు అద్భుతము చేస్తాడు. కానీ మనం ఎవరిని చూడాలి? మన విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తుని తప్ప మన లోకంలో మనము చూడకూడదు. ఎవరిని చూడాలి చెప్పండి? యేసు ప్రభు వారినే చూడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏమైనప్పటికీ కూడా ఏది మన ఎంత మాత్రం కూడా హాని చేయదు. హల్లెలూయా. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. అరణ్యంలో సింహం పిల్లలైన ఆకలి కలిగి లేము కలిగి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువయ్యి ఉండదు. ఆయన ఏది తక్కువ చేసే దేవుడు కాదు. మనల్ని పోషించే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. కనుక మన చూపు లేదా మన విశ్వాసం ఎవరై ఉండాలంటే యేసు వైపే చూడాలి. యేసు మీద మన విశ్వాసాన్ని ఉంచాలి. అలా ఉంచగలిగితే ఖచ్చితంగా మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలు చూడండి, అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా వాళ్ళ విశ్వాసం వలన ఏం చేయబడ్డారు? వాళ్ళంటే రక్షించబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన విశ్వాసం ద్వారా మనము రక్షించబడాలంటే మన విశ్వాసం దేవుడి మీదే ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటే అక్కడ రాయబడి ఉంటుంది. అపోస్తలుడు పౌలు గారు ఎబ్రీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు. ఆయన చూడండి, అక్కడ ఒకసారి చూడండి. 11వ అధ్యాయంలో 6వ వచనం. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటా అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన ఎదుగు వారికి ఆయన ఫలము దయచేయగలవాడని నమ్మవలను కదా. దేవునికి స్తోత్రం చెప్తాను. దేవుడి దగ్గరకు వచ్చామండి, ఆయన ఎదుగుతున్నాం. మనము ఆయన ఎదుగున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఫలం ఇస్తాడు మనకి. హల్లెలూయా. అలా సమస్యలు అయినా, ఇబ్బందులు అయినా, అనారోగ్యంలో అయినా, అప్పులు ఊబుల్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభు నాకు సహాయం చేస్తాడనే ధైర్యము, విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా నీవు ఉన్న స్థలంలో నీకు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఏది ఎంత మాత్రం కూడా మనకు హాని చేయదు. ఏ రోగం మనల్ని ఏం చేయలేదు. హల్లెలూయా. దేవుడు అనుమతి ఇస్తేనే మనం మరణిస్తాం. దేవుడు అనుమతి లేకపోతే మా మరణం కూడా మన దగ్గరికి రాదు. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏది హాని చేయదు. కానీ మన జీవితాల్లో, చాలా మంది జీవితాల్లో భయం ఏం చేస్తుందంటే పిరికితనాన్ని కలగజేస్తుంది, విశ్వాసాన్ని పాడు చేస్తుంది. ఆ భయం ద్వారా ఏమవుతుందంటే రకరకాల శ్రమలు, కష్టాలకి గురైపోతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్తాం. మనం ప్రతిదినము, ప్రతి సమయంలో కూడా ప్రభు నాతో ఉన్నాడు అనే విశ్వాసంతో ముందుకెళ్తే మన ఏది కూడా ఎంత మాత్రం మనకి హాని చేయదు. దేవుడికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. యెషయా గ్రంథం చూడండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూడండి, మన దేవుడి వాక్యము నిత్యము నిలుచును.
సియోను ఉమ్. సువార్త సియోను సువార్త ప్రకటించుచున్నదాన యెరూషలేము యెరూషలేము సువార్త బలముగా ప్రకటించు భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? దేవుని మాటలు చెప్పినప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? భయపడక ధైర్యంగా చెప్పాలి. చాలా మంది జీవితంలో దేవుని కొరకు చెప్పుకోవడానికి ఎంత భయమో. హల్లెలూయా. ప్రభువుని తెలుసుకున్నప్పుడు ప్రభు కొరకు ఎంత చక్కగా మన ఎదుటి వారికి ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. హల్లెలూయా. మన సువార్త ప్రకటన చేయాలి. ఎలా ప్రకటన చేయాలంటే ధైర్యంగా ప్రకటన చేయాలి. హల్లెలూయా. పౌలు శీలలు ధైర్యంగా ప్రకటన చేశారు, ధైర్యంగా కార్యాలు జరిగించారు. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాలలో పడేశారు. ఊరికే ఉన్నారు అక్కడ, ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం చెప్తారు. ఆ చెరసాలలో ఉన్న వాళ్ళకి అందరికీ రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. కనుక ప్రతి విషయంలో మనం ధైర్యంగా ఉండాలి. సమస్యలను చూసి మనం భయపడకూడదు. మన విశ్వాస జీవితంలో ప్రతి విషయంలో మనము ధైర్యంగా ఉండగలిగితే, దేవుడి వైపే మనం చూడగలిగితే ఖచ్చితంగా ఏదైతే నువ్వు తలంచావో ఆ తలంచిన ప్రతి కార్యాన్ని దేవుడు మనందరి జీవితాల్లో ఖచ్చితంగా అయినా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఏంటిని మనం పారదోలాలంటే భయాన్ని ముందు పారదోలాలి. హల్లెలూయా. ఆ భయం ఏం చేస్తుందంటే మన శరీరంలో కొంతగా ఏం చేస్తుంటుందంటే అది మన విశ్వాసాన్ని పాడు చేస్తారు. హల్లెలూయా. చూడండి పేతురు గారు, మన పేతురునే చూద్దాం. ఏం చేస్తాడు? ముందు చాలా ధైర్యంగా నిలబడిపోయాడు అంతే నీటి మీద. మళ్ళీ ఇంకొక ఆలోచనలే రాన్నాడంతే. రమ్మనగానే ఏం చేశాడు చెప్పండి? నీటి మీద నిలబడ్డాడు. ఎంతో ధైర్యంగా విశ్వాసం నిలబడ్డాడు. దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత యేసును చూడటం మానేశాడు. వెంటనే ఏమైపోయాడు చెప్పండి? మునిగిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తాము. మన దేవుడిని చూడాలి తప్ప లోకాన్ని మనము చూడకూడదు. లోకాన్ని చూస్తే మునిగిపోతాం, పాపంలో పడిపోతారు. లోక సంబంధ విషయాల్లో చూడండి పడిపోతారు. మళ్ళీ వాళ్ళు పైకి లేవడానికి చాలా కష్టం. మళ్ళీ ఎంతో ప్రత్యేకపడాలి. పేతురు ఏమన్నాడు? ప్రభువాన్ని రక్షించి ఏం చేస్తున్నాడు? అక్కడ కేకలేస్తున్నాడు. కేకలేస్తున్నప్పుడు ప్రభు అక్కడ ఏమన్నాడు? గద్దించాడు. అల్ప విశ్వాసులు ఎందుకు సందేహపడ్డారు? హల్లెలూయా. అల్ప విశ్వాసులకు ఏమవుతుందంటే సందేహం వస్తుంటారు. హల్లెలూయా. ఆ సందేహం వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగకుండా ఆపుతుంటారు. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక మన యొక్క విశ్వాస జీవితంలో మనకి ఏమి ఉండకూడదంటే భయం అనేది మనలో ఉండకూడదు. దేవుడికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు గారు ఒక మాట చెప్తారు. కీర్తన గ్రంథము 34వ కీర్తనలో 7వ వచనం చదవండి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు వారు నరుడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఎవరు కావాలని రక్షిస్తారట? ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావాలని రక్షిస్తారు. దేవునికి స్తోత్రం చెప్తాం. మనం ప్రయాణాలు చేస్తున్నాం, వాహనాల మీద వెళ్తుంటాం, ఎక్కడెక్కడికో తిరుగుతుంటాం, మళ్ళీ వస్తుంటాం. నిజంగా దేవుడు కాపుదల లేకపోతే మన సజీవులుగా ఉన్న వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళగలుగుతాం? మనము వెళ్ళలేము. హల్లెలూయా. ఎన్నో శోధనలు నా జీవితంలో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగే సమయంలో దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఒకసారి అయితే కాకినాడలో ఆ తూరంగ దగ్గర టీ తాగుతున్నాను బయట. అప్పుడే రోడ్డు వేయడానికి కొన్ని కంకర రాళ్ళు అక్కడ వేశారు. ఎత్తే ఆ కంకర రాళ్ళ మీద నుంచి ఒక లారీ వెళ్ళింది. లారీ వెళ్ళగానే టైర్ కింద పడి ఒక రాయ స్పీడ్కి వచ్చి నా కన్ను దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాను. నా కన్ను దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ బీరు అంత దూరం పడిపోయింది వెనక్కి. హల్లెలూయా. పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏదో అయిపోయింది, కన్ను పోయిందేమో అనుకున్నారు. కానీ కనీసం మట్టి కూడా అంటుకోలేదు. హల్లెలూయా. రాయి ఎంత దూరం పడి అంత దూరం రాయి పడిపోయింది. రాయి పడద్దా బంతి పడద్దా? బంతిలాంటిదేమో పడితే వెనక్కి వెళ్తుంది. రాయి తగిలితే ఏమవుతుందో చెప్పండి, అక్కడే పడుతుంది. కానీ రాయి దూరం వెళ్ళిందంటే ఎవరు కాపాడలేరు? దేవుని దూత. దేవునికి స్తోత్రం చెప్తారు. నీ పాదముకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారు. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారు రక్షిస్తారు. దేవునికి స్తోత్రం చెప్తారు. కనుక దేవుడే మనకి తన దూతలను ఆజ్ఞాపించాడు. దేవుడే మనకి ఆయన సంరక్షణ కలగజేస్తున్నాడు, కవచంగా ఉంటున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఎందుకు భయపడుతున్నారంటే వారిలో సరైన విశ్వాసము లేకపోవడం చేత. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఈ విశ్వాసంతో ఏమడినా దేవుడు లేదండు కానీ ప్రతిదీ ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మరి విశ్వాసం ఎలా వస్తుంది మనకంటే ఇంటి వలన విశ్వాసము వస్తుంది. హల్లెలూయా. ఏమింటి విశ్వాసం వస్తుంది? దేవుని గురించినటువంటి మాటలు విన్నప్పుడు మనకి విశ్వాసం వస్తుంది. బయట వాళ్ళ మాటలు విన్నాం అనుకోండి, అవిశ్వాసం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్యాన్ని చక్కగా మనం చదివితే ఆ వాక్యాన్ని వినినప్పుడు మన జీవితంలో విశ్వాసం పెరుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆ విశ్వాసం మన జీవితంలో కార్యాలు జరిగిస్తుంది.
అల్ప విశ్వాసం, సందేహపడే విశ్వాసం ఉంటే ఏ కార్యం మన జీవితంలో జరగదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ఆ సందేహపడే ఒక ఆలోచన వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో చూడండి భయంకర శోధనకు గురవుతుంటారు. కానీ సందేహపడకుండా విశ్వాసంతో యేసు వైపే మనం చూస్తే ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం దేవుడికి తప్ప ఇంక లోకంలో ఎవరికి మనము భయపడకూడదు. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుదాము. ఆ మాట చదివిన తర్వాత ప్రార్థన. 13వ వచనం చదువుతాం చూడండి. యెషయా గ్రంథము 41:13. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము. చూడండి ఏమంటున్నాడు ఆయన అంటే, నీ దేవుడు యెహోవానగు నేను భయపడకము, నేను సహాయం చేసేదను, నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను. దేవునికి స్తోత్రం చెప్తాను. దేవుడు ఇచ్చినట్టు వాగ్దానం ఏంటంటే, నీ దేవుడిని యెహోవానగు నేను. దేవునికి స్తోత్రం చెప్తాను. ఎవరున్నారు మనకు చెప్పండి? చాలాసార్లు ఒక మాట మాట్లాడుతుంటారు కదా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటాం. దేవుడికి స్తోత్రం చెప్తాం. మనం దిక్కంటామా? మనం చేయొచ్చు కదా వాళ్ళకి సహాయం. దేవుడికి స్తోత్రం చెప్తాం. దిక్కులేని వారికి ఎవరు దిక్కంట? దేవుడి దిక్కు. మన దగ్గర ఉన్నా మనం చెయ్యం. దేవుడికి స్తోత్రం చెప్తాం. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. ఏ సమయంలోనైనా దేవుడు ఆదరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నీ దేవుడిని యెహోవానగు నేను భయపడకము. దేవునికి స్తోత్రం చెప్తాం. నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మన కుడి చేతిని పట్టుకున్నాడు. ఆయన మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తూ ఆ గమ్య స్థలానికి, ఆ నిత్యత్వానికి, పరలోక రాజ్యానికి ఆయన నడిపిస్తున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం చెప్తాను. మనం చాలాసార్లు ఏం చేస్తుంటాం అంటే, మనకున్నటి ఆ కొన్ని సమస్యలను బట్టి దేవుడు ఒక చేతిని మనమే విడిచిపెడుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. చూడండి, ఏదైనా ఒక పెద్ద మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా తీసుకెళ్ళామనుకోండి, ఏం చేస్తాం? వదిలేస్తామా? ఏం చేస్తాం? చాలా గట్టిగా పట్టుకుంటాం. వదిలేస్తే తప్పిపోతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ కుడి చేనే పట్టుకున్నాను. కనుక నీ చెయ్యి పట్టుకున్న వ్యక్తిని నువ్వు చూడలేదు, దేవుడిని చూడలేదు, కానీ ఆ పక్కన సమస్యలు నువ్వు చూస్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, వాళ్ళు సమస్యలో ఉన్నారని ఎరిగి ఆ నీటిలో మునిగిపోతున్నారని, అలల చేత కొట్టబడుతున్నారు, సముద్రంలో ఆ భయంకర శోధనలు ఉన్నారని ఎరిగి ఏం చేశాడు ఆయన అంటే, 2 అడుగుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మన కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. కానీ చాలా మంది ఏమంటారంటే, అయ్యో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నాకేం చేయట్లేదు అంటారు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఏదైనా తన సమయంలోనే చేస్తాడు. మనం అనుకున్నప్పుడు ఏం చేయడు. ఆయన అనుకున్నప్పుడే చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. కానాలు వివాహం జరుగుతుంది, మరియమ్మ గారు ఏం చేస్తున్నారు? తొందరపడిపోతుంది, ద్రాక్షరసం అయిపోయింది. కానీ ఆయన ఏమన్నాడు? అమ్మ, నా సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చింది, నీళ్ళనే దేవుడు ద్రాక్షరసంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మనం ఆయన చేయి పట్టుకుని నడిచినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి ఖచ్చితంగా విడుదలను ఆయన ఇస్తాడు. అందుకని ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఆయన ఏం పట్టుకున్నాడని మనకు చేయి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాము. తర్వాత అంటాడు చూడండి, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడకుడి. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఏమంటాడు ఆయన? భయపడకండి. మన పురుగులు అంటే దేవుడి దృష్టిలో. అందుకే దావీదు ఏమన్నాడంటే, అయ్యా నేను నరుడిని కాదు పురుగును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. అంటే అంతగా తగ్గించుకున్నాడు ఆయన. చూడండి, ఒక పురుగును మనం ఒక రోకల బండ కాబట్టి దేని టచ్ అయితే ఏమవుతుంది? దగ్గరికి ముడిచిపోద్ది. అంతగా తగ్గించుకున్నాడు ఆయన. రాజు అయినప్పటికీ, గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ, చూడండి ధనవంతుడైనప్పటికీ, అయ్యా నేను నరుడిని కాదు, నేను పురుగులంటూ వాడిని అంటే అర్థం ఏంటి? అంతగా తగ్గించుకున్నాడు. ఇక్కడ ఏదో చెప్తున్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు భయపడకు. దేవునికి స్తోత్రం చెప్తా. ఏమంటాడు? నేను నీకు సహాయము చేసేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాము. భయపడకండి. మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ స్థితిలో పడిపోతున్నట్టు, నీటిలో మునిగిపోతున్న వ్యక్తి ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించని కేక వేశాడు. కేక వేయగానే వెంటనే యేసు ప్రభు వారు పట్టుకున్నారా, లేకపోతే మునుగు పర్లేదు అన్నాడు? హల్లెలూయా. ఆ కేక వేయగానే వెంటనే చెయ్యేసి పైకి లేపేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు నిజంగా నువ్వు దేవుడిని కేకేస్తే ఆయన నిలిచిపోతాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. తిమ్మయ్య కుమారుడైన భక్తమైన గుడ్డు దక్ష కూడా త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభు వారు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని ఏం చేశాడంటే, ఆయన దావీదు కుమారుడు యేసు కనికరించని కేకలు వేస్తే పక్క వాళ్ళందరూ ఏమన్నారు? ఊరుకో 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 అంటున్నారు.
హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇంకా బిగ్గరగా కేకలు వేస్తే యేసు ప్రభువారు ఆగిపోయాడు, నిలిచిపోయాడు, తన శిష్యులు పంపించేందుకు అతను నా దగ్గర తీసుకురాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. వెంటనే బట్ట పాడేశాడు, దిగ్గులు లేచాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. నీకేం కావాలని అడుగుతుంటే అయ్యా నాకు దృష్టి కలగజేయన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. వెంటనే ఆ త్రోవను వెళ్తున్న గారు చూపు పొందుకున్నాడు. కనుక యేసు వైపు మనం చూడగలిగితే, ఆయన ఒక మార్గంలో మనం నడవగలిగితే, మన మనసు అంతా ఆయన మీద పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అంతేగాని సమస్యలను చూసో, లేకపోతే వ్యాధులను చూసో, లేకపోతే పరిస్థితులను చూసో ఏం చేయకూడదు చెప్పండి? భయపడకూడదు. మన పరిస్థితులను మార్చేది ఎవరంటే మనం నమ్మిన దేవుడే. హల్లెలూయా. మన పరిస్థితులు మార్చేది ఎవరు చెప్పండి? మన నమ్మిన దేవుడే. దేవునికి స్తోత్రం చెప్తాం. మన నమ్మిన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు, భూలోకాన్ని తలకిందులు చేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు, గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మన విశ్వాసాన్ని పట్టే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. అందుకే శిష్యులతో అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి ఇక్కడి నుంచి పొమ్మంటే పోతుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మనకి చిన్న విశ్వాసం పెద్ద కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక యేసు వైపు చూడాలి మనము. రెండోది విశ్వాసంతో ఉండాలి. మూడోది మనం ఏం చేయకూడదు చెప్పండి? భయపడకూడదు. హల్లెలూయా. భయాన్ని పారదోలినట్లయితే అద్భుతాలు మనము చూడగలుగుతాం. ఈ మాటలు విని దీవించబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యేకమైన సమయంలో అద్భుతమైనటువంటి సందేశం, సామాన్య ప్రజలు మనకి అవసరమైన మాటలు, అర్థమైనటువంటి విధానం, అద్భుతకరంగా సమస్యల సుడిగుండంలో ఎవరికి లేవు సమస్యలు అంటే? సమస్యలు లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. అమ్మా పాస్టర్ గారిలో మాకు లేవా? మీకంటే ఎక్కువ ఉన్నాయి, మీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. టెన్షన్తో కూర్చున్న పొద్దుట్లు ఎక్కామా? లేదు, వీటికి వెళ్ళకపోతే స్తోత్రం. సమస్య లేనటువంటి మనిషి లేడు. కానీ సమస్య వచ్చినప్పుడు ఈరోజు దేవుని వాక్యం ద్వారా ప్రభు తన దాసుని నిలబెట్టుకుని మనతో మాట్లాడారు. భయపడి దిగులు పడిపోద్దు కానీ మనం ఎవరి వైపు చూడమంట? యేసు వైపు చూసినప్పుడు ఆయన వెంటనే మనకి సహాయము చేసేది. కనుక మర్చిపోవద్దు, మనతోటి మన ప్రభు ఉన్నారు. ఆయన నిత్యము మనకి సహాయం చేయడానికి తన రెండు చేతులు చాసి మనలను ఆవరించుకున్న దేవుడు. కనుక దేవుని దాసుల ద్వారా దేవుడు మాట్లాడిన అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీ హృదయాల్లో బదిలిపరచుకొని, ఈ వాక్యం మీకు ఎప్పుడు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా మీ సమస్యలు, మీ బాధలు, ఇబ్బందులు, ఒంటరితనం ఉన్నప్పుడు ఈ మాట మీకు జ్ఞాపకం వచ్చి దేవుని వైపు చూడగలిగితే ఆయన సముద్రం మీద ఏం అడ్డమున్నా మీ దగ్గరికి అవలోకాన్ని విడిచిపెట్టి వెంటనే వచ్చే దేవుడిని దేవుని వాక్యం ద్వారా విన్నాం. కనుక అటు విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ కొనసాగాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించడం కాక. హల్లెలూయా. మరొకసారి మరి అయ్య గారికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అయ్య గారు అయితే బహుశా మరి 10వ తారీఖు 10వ తేదీన అంటే ఇంకా 10 రోజులు ఉన్నాయి, శనివారం దినాన ఆయన వెళ్ళబోతున్నారు. ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న దినాలన్నీ కూడా ఇంకా దేవుడు తన కృపలో బహుబలంగా వాడబడేలాగా అనేకమైన ప్రాంతాల్లో, అనేకమైన సంఘాల్లో ఇంకా చక్కని వర్తమానాలు ఇలా అందిస్తూ దేవుని పరిచయలో కొనసాగేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఏదైనా మీరు ప్రత్యేకంగా చిన్న కోరికలు కనుక పెట్టించుకోవాలనుకుంటే కనుక మరి సియోను ప్రార్థన మందిరంలో విజయ షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ మీకు ఎవరికైనా కావాలంటే కనుక మరి అయ్య గారిని రిక్వెస్ట్ చేసి ఆ సమయాన్ని మరి మీ దగ్గరికి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మరి దైవజనులు మరి మన కొంత భారం కలిగి దేశాన్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, అక్కడ ఉన్నటువంటి సేవను విడిచిపెట్టి మన కొరకు వచ్చారు కనుక మరి వారిని అటు రీతిగా మరి గౌరవించటం, అటు రీతిగా మరి మనం సేవ చేయటం దేవుని వ్యవస్థలకి అది మనకి ఎంతైనా మరి అవసరం కనుక ప్రతి ఒక్కరి విషయంలో ఎవరైనా సిద్ధపడిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చెప్పాలని కూడా ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. మరి ముఖ్యంగా గ్రేస్ ప్రార్థన మందిరంలో చక్కని పరిచర్య చేస్తూ దేవుని యొక్క పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్నటువంటి రామారావు గారిని బట్టి నేను ఎంతో ప్రభువుని మహిమపరుస్తున్నాను. రామారావు గారు కూడా నా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ మరొకసారి మరి రామారావు గారికి, లక్ష్మణరావు గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రభు వారిని దీవించును గాక. ఆమేన్.
ఈ ప్రత్యేకమైన సమయంలో యేసురాజు గారు అలాగే పాస్టర్ షడ్రక్ గారు కూడా నిలబడి అయ్యగారు షడ్రక్ అయ్య గారు ప్రార్థన చేసి ప్రేమించి ఇద్దరు బిడ్డలు కుమారుడు కుమార్తె వారి భవిష్యత్తు అలాగే మరి ఇంటి దగ్గర తన భార్య వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేసి ఇలాంటి పుట్టులు మరెన్నో చేసుకునేలాగా మీరందరూ కూడా వారిని దీవించాలని ప్రేమతో కోరుకున్నాను. ప్రార్థన చేస్తారు అయ్యారు. మహాదేవుడు మహోన్నతుడు అయిన యేసయ్యాని వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రామారావు గారి కొరకు, లక్ష్మీరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నాయన తండ్రి 65వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది, సంవత్సరమున నా దయాగ్రహం ధరింపజేసి ఉన్నానని. ఈ సంవత్సరం అంతా నీ దయలో నీ కృపలో నాయన కుటుంబం వర్ధిల్లడానికి నీ కుమారుడు ఇంకను అయ్యా ఆర్థికంగా కంటే ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో గొప్ప కార్యాలను కుమారుని పట్ల మీరు జరిగించిన ఆయన భార్య బిడ్డలను కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రభు ఈ దేశంలో నీ బిడ్డలు నివాసం చేస్తుండగా ప్రభు అయ్యా ఆరోగ్యము ఆశీర్వాదం మీరు అనుగ్రహించండి దేవా. ఆయుష్కాలం ఇచ్చి ప్రభు తండ్రి నాయన నీ కృపలో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. అయ్యా ఇదిగో తండ్రి నాయన సంవత్సరం అంతా కూడా ప్రభు నీ బిడ్డలకు తండ్రి భద్రత మీరు తోడుగా ఉంచండి, నీ దూతలను తోడుగా ఉంచండి. విశ్వాసంలో భక్తులు ఇంకా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఏ మేలు ఏ ఆశీర్వాదాలు మీరు చిత్తపరిచారో అవన్నీ కలిగి ఉండడానికి సహాయం చేసి కనికరించి కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. రైట్, హల్లెలూయా. అయిపోయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత అందరూ కూడా హల్లెలూయా ప్రార్థన చేద్దాం. ఇంకెవరు కూడా మాట్లాడద్దు. సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి ఇదిగో నా ప్రభువా ఈ యొక్క జూలై మాసం చివరి మంగళవారం పరిశుద్ధమైన మీ నామములో ఎంతో మహిమకరంగా మీరు జరిగించిన ఈ గ్రేస్ ప్రార్థన మందిరపు పరిశుద్ధ నా ప్రభు మంగళవారం ఆరాధన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ గ్రేస్ ప్రార్థన మందిరంలో మీరు దీవించి ఆశీర్వదించి ఇదిగో నా ప్రభు ఇటు రీతిగా
నా ప్రభు వారంలో అనేక దినాలు మహిమకరంగా నిన్ను ఆరాధించుకుని కృప మాకు దయచేస్తున్నారు. స్తోత్రాలు. ప్రారంభ దినం మొదలుకొని ఈనాటి వరకు ఇన్ని సంవత్సరాలు మంగళవారం ఆరాధన దినదినాభివృద్ధి కలిగిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా నా ప్రభు దీవెనకరంగా జరిగిస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభు మరొకసారి ఈ రాత్రి మీ దాసులను మా మధ్యకి పంపించి ఇదిగో నా ప్రభు నువ్వేదైతే మాతో మాట్లాడాలని ఆశపడ్డావో అది నీ దాసుని మీ బోరగా వాడుకొని మాతో మాట్లాడడానికి నీకు వందనాలు. నిజానికి నా ప్రభు మీకు తెలుసు నా తండ్రి ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో నా ప్రభు, ఎవరి కొరకు ఆ మాటలు పలకబడ్డాయో నీకు స్తోత్రం. ఎవరు ఒంటరిగా ఉన్నారు, ఎవరు దిగులుగా ఉన్నారు, ఎవరు అపాయంలో ఉన్నారు, ఎవరు ప్రమాదంలో ఉన్నారు, ఎవరు కన్నీరుతో ఉన్నారు, ఎవరు దుఃఖంలో ఉన్నారు నా ప్రభు నా తండ్రి నా స్థితి ఇంతే అని దిగులు పడుతున్నారు. వారి కొరకు నువ్వు మాట్లాడిన అమూల్యమైన ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఇదిగోనప్పుడు నీ ప్రీతులు నా తండ్రి ఈ రాత్రి ఈ వాక్యం స్వీకరించడానికి ఎవరైతే దిగులు బాధ ఇరుకు ఇబ్బంది సమస్య కన్నీరు ఒంటరితనంలో ప్రతి బిడ్డ ఇదిగో నా ప్రభు నా రాజా వారి కలిగిన స్థితిని చూసి దిగులు పడకుండా నా ప్రభు నా రాజా వారి కలిగిన స్థితిని చూసి దిగులు పడకుండా యేసు రక్షక నీవు మా మధ్య ఉన్నావు కనుక నిన్ను చూస్తూ నా ప్రభు అయ్యా నా ప్రభు నాకు తోడై ఉన్నాడని ధైర్యంగా ఉండడానికి నీ కృప చూపించు. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే క్రీస్తుని బట్టి బలవంతులు నా తండ్రి. మాకు బలము కావాలన్నా, శక్తి కావాలన్నా, ధైర్యం కావాలన్నా, ఆదరణ కావాలన్నా, ఓదార్పు కావాలన్నా, ఓ నా యేసయ్య సాతాను మీద విజయం కావాలన్నా, నీ కలిగిన సమస్యల మీద నాకు జయాన్ని మేము పొందాలన్నా అది కేవలం యేసు నామములోనే నా ప్రభు నా రాజా నీ వైపు చూస్తూ మా ముందు ఉంచబడిన ఓ పరిగ పందెంలో నా తండ్రి ఓపికతో పరిగెట్టడానికి ప్రతి బిడ్డ నా ప్రభు నా రాజా నీ వైపు చూడడానికి చూపించండి. భయంకరమైనటువంటి అరణ్యంలో నా ప్రభు తాపకరమైన సర్పములు కలిసి ప్రమాదకరమైన స్థితిలో చావడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరూ నా ప్రభు ఇదిగో నా ప్రభు సూచించబడినటువంటి ఆ యొక్క ఘట సర్పములు చూసినప్పుడు నా తండ్రి వారి బ్రతికారయ్యా నా ప్రభు. వారి కన్నులు ఎత్తి చూసినప్పుడు బ్రతికారయ్యా. వారికి నా ప్రభు నియమించబడినటువంటి మాట విన్నప్పుడు నా ప్రభు నా రాజా నా తండ్రి అక్కడ అరణ్యంలో నా తండ్రి దాని వైపు చూడమన్నప్పుడు వారి విశ్వాసం నుంచి చూశారు గనక వారి బ్రతికారు నా తండ్రి. ఈ రాత్రి మీ దాసుని బోరగా వాడుకొని యేసు వైపు చూడండి అని ప్రకటించారు మీరు రాజా. ఇదిగో నా ప్రభు ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఆ మాట మీద నమ్మకం ఉంచి నా ప్రభు ఎందరైతే నీ వైపు చూస్తారో వారందరికీ మహిమ కార్యములు యేసు నామములో జరిగించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తివంతుడు నీకు స్తోత్రం. ఈ మాటల్లో నా ప్రభు ఒక్క పొల్లు కూడా వృధా కాదు నా తండ్రి. నా ఈ మాట నా కొరకే మాట్లాడావు. పలికిన ప్రతి మాట నా కొరకే అని విశ్వసించిన తండ్రి నా ప్రభు వారి సమస్యలు నీ వైపు చూడటానికి ఈ రాత్రి వెళ్ళి వారి పడక గదిలోనికి వెళ్ళి అక్కడ నుండి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు నిన్ను చూడటానికి ప్రతి బిడ్డకు విశ్వాసమును దయచేయండి. తండ్రి అయ్యా నా ప్రభు మేమైతే నా ప్రభు ఈ సంఘ దైవజనులుగా ఉన్నప్పటికీ కొన్ని సమస్య బాధలే మాకు తెలుసాయ్యా. అయ్యా మాకు తెలియనటువంటి ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు వారి గుండెలు నిండిపోయి వారి వ్యక్తిగత జీవితం అవ్వచ్చు నా ప్రభు వారి యొక్క నా ప్రభు నా తల్లి నా ప్రభు ఇదిగో నా ప్రభు విశ్వాస జీవితం అవ్వచ్చు, వారి కుటుంబ జీవితం అవ్వచ్చు, భార్య భర్తల మధ్య ఉండొచ్చు, బిడ్డల మధ్య ఉండొచ్చు, నా ప్రభు అప్పుల బాధ ఉండొచ్చు, పేదల సమస్య ఉండొచ్చు, రోగాల ఉండొచ్చు, ఇలాంటివి ఎన్నో ఎన్నో మరెన్నో నా ప్రభు యేసుకు అసాధ్యమైనది ఏది లేదు నా నా ప్రభు సంవత్సరం సాధ్యపరిచే దేవుడు కనుక ఈ రాత్రి దోషం ద్వారా పలకబడిన ప్రతి మాట మా జీవితంలో స్థిరపరిచిన తండ్రి ప్రతి ఒక్క జీవితంలోనూ ప్రతి చీకటిని పారదోలి నీ మహిమ కార్యముల చేత నింపమని రాజా పలకబడిన ప్రతి మాట నా ప్రభా ఇదిగో నా తండ్రి మా జీవితంలో కార్యాలు చేసేదిగా ఉంచమని మరి ఒకసారి సంఘాన్ని హస్తాలకు అప్పగిస్తున్నా ప్రభా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి రామారావు గారు లక్ష్మణరావు గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారిని వారి వ్యాపారం చేస్తున్నటువంటి ఉద్యోగాలు సంఘం దాసులు చేసినటువంటి పరిచర్య అలాగే నా ప్రభా వారి విడిచిపెట్టి వారి కుటుంబాలు వారి భార్య బిడ్డలు అయ్యా వారి తల్లిదండ్రులు అన్నలు లెక్కించిన వారి కుటుంబాల సమస్తం జ్ఞాపకం ఈ రాత్రి స్థలం ఇచ్చినటువంటి గంగాధర గారిని బట్టి వెంకటలక్ష్మి గారిని బట్టి ఇదిగో నా ప్రభా కుమారి గారిని బట్టి మహాలక్ష్మి గారిని బట్టి తండ్రి నా ప్రభా ఇదిగో నా తండ్రి నా ప్రభు సూర్యకుమారి గారిని బట్టి సహోదరుడు నా ప్రభు నా రాజా రవిని బట్టి అలాగే నా తండ్రి ఇదిగో నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశ్రయించండి. ఈ కార్యం చేయటంలో ఆ రోజు నా ప్రభా అయ్యా నా తండ్రి మీరు దిగి వచ్చినప్పుడు అయ్యా ఆ పడవలు
తల్లి గారు తండ్రి అయ్యా ఈ పడవ నా కొరకు ఇమ్మన్నాడు తండ్రి. నా ప్రభు ఆ పడవను మీరు కాసేపు వాడుకొని లోతుకి గెంతమని అయ్యా దాన్ని వాడుకున్న తర్వాత ఆ పడవను విస్తారమైన చేపల చేత నింపి వెళ్ళావు తండ్రి. నీ సేవ కొరకు ఎంతమంది అయితే ఇక్కడ నా ప్రభు నా తండ్రి అయ్యా సమర్పించుకుంటున్నారో నా తండ్రి, ఎవరు ఏ రీతిగా సమర్పించుకొని నీ సేవ జరగటానికి సహకరిస్తున్నారో వారి జీవితంలో ఉన్న ప్రతి లోటును ఖాళీ పడవను చేపల చేత నింపినట్టుగా ప్రతి జీవితంలో నా ప్రభు సమృద్ధికరమైన జీవితంలో దయచేయమని స్తోత్రమయ్యా. ఈ రోజు నా ప్రభు నా రాజా ఎంతో బలహీనతలో ఉండి అయ్యా లేవలేని స్థితిలో ఉండి ఈరోజు సంఘాన్ని ప్రేమించిన తండ్రి భోజనాలు సిద్ధపరిచిన సహోదరి ప్రమిళ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా నిపుణులైనటువంటి షుగర్ వ్యాధిని ఎన్నో బలహీనతలు ఉన్నాయి నా ప్రభు, ఆర్థిక పరమైన సమస్యలు, మానసికమైనటువంటి ఒత్తిడి నా ప్రభు, తట్టుకోలేనటువంటి బాధలు ఉన్నాయి నా ప్రభు. యేసు రక్షగా ఎరిగిన దేవుడు సమస్యలు చూసిన దేవుడు ఈ రాత్రి అబ్బిడితో మాట్లాడడానికి మనం ఉన్న స్థితిలో యేసు వైపు చూడు, మనుషుల వైపు కాదు, యేసు వైపు చూడమని నీ కుమార్తెతో మాట్లాడు నమ్ముతున్నాను. అయ్యా నా ప్రభు నీ బిడ్డకి ఇచ్చిన విశ్వాసమును బట్టి, నీ బిడ్డ చేసిన కార్యాన్ని బట్టి, ఆ బిడ్డ ఖర్చు పెట్టిన దాన్ని బట్టి కూడా 30 60 100 దీవెని మనం ప్రార్థిస్తున్నాను ప్రభా. స్తోత్రం. అలాగే నా తండ్రి ఇదిగో నా ప్రభా మరొకసారి ప్రసాద్ గారు కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా నా ప్రభా ఇదిగో నా తండ్రి నా ప్రభు నా రాజా విషయంలో తెలుస్తున్నా తండ్రి, ఏ సమస్యలో తెలుస్తున్నా ప్రభా. నీ చిత్తం మయలు ఏదైతే సిద్ధపరిచావో అది తప్పనిసరిగా జరగాలి నా ప్రభు. నీ కుమారుడి పక్షంగా అయ్యా మేమైతే అడుగుతున్నామో ఏ విధము చేత నేను నా ప్రభు నీ సహాయం పంపించి మంచిగా నడిపించండి, నీ చిత్తాన్ని జరిగించండి. స్తోత్రం. సంఘం అంతటిని మనకు సన్యాసాలుగా అప్పగిస్తున్నాను. ప్రాంతానికి వచ్చిన బిడ్డలు అయ్యా నా ప్రభు ప్రతి బిడ్డను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఓ రాజానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రి తిరిగి వెళ్తున్నాం. మమ్మల్ని క్షేమంగా మా గృహాలకి నడిపించమని. ఈ రాత్రిని రాకుండా వస్తే రాకుండా ఎత్తబడగలిగిన భాగ్యం, రాకుండా ఆలస్యం అయితే నా తండ్రి మరొకసారి ఉదయాన్నే నీ పరిశుద్ధ పాదాలు చెంతకొచ్చి సర్వోన్నతమైన నామను మహిమపరచుకునే భాగ్యం అయ్యా. ఇదిగో నా ప్రభు ఇండియా దేశంలో మేము విడిచిపెట్టుకొచ్చినటువంటి మా కుటుంబాలను కూడా జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఈ దాసు రాజయ్య గారు చేసిన పరిచర్య, సేవలు, ప్రార్థన మందులు, సంఘపు పరిచర్యను, అక్కడ పెద్దలను సమస్తమును దీవించమని. ముఖ్యంగా ఈ దాసుడు నిర్మిస్తున్నటువంటి గృహం విషయంలో కూడా కావలసిన ప్రతి అవసరత మీరు సమకూర్చే సహాయం దయచేయండి. ఈ దాసుడు ఇదిగో షడ్రగయ్య గారు ఇక్కడ ఉన్నంత కాలం నా ప్రభావ బలమైన ఆత్మ చదువు ఇలాంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో మీ దాసుడు బహుబలంగా వాడబట్టాల కృప చూపించమని. అయ్యా మేము ఎవరి గురించి ప్రార్థన చేయడం మర్చిపోయి ఉంటే వారికి రెట్టింపు దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం ఇప్పుడు మన పరమతుని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, దేవుని ఆశీర్వాదం, గ్రేస్ ప్రార్థన మంగళవారం ఆరాధన ద్వారా ఆయన పరిశుద్ధ పాదశాలకు వచ్చి ప్రార్థన చేస్తున్న మనందరూ కూడా మనం విడిచిపెట్టుకొచ్చి మన కుటుంబాలకు మనం కలిగిన ప్రతి అవసరతను మన ముఖ్యంగా ఈ రాత్రి బహుబలంగా దేవుని ఆత్మ చేత వాడబడిన దేవుని దాసులకును వాక్యమైన మనందరికీ ఈ స్థలం ఇచ్చిన బిడ్డలకును సదాకాలం తోడేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.